మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ చేయబోతున్న మూవీ మరో వారంలో స్టార్ట్ కాబోతుందంటున్నారు. వచ్చే వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ అని తెలుస్తోంది. కానీ ఈ 10 రోజులు ఎన్టీఆర్ లేకుండా సీన్స్ తెరకెక్కించేలా ప్లాన్ రెడీ అయిందట. ఇక ఎన్టీఆర్ నెక్స్ట్ మంత్ లో ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతాడట. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాపై ఓ వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఫ్యాన్స్ ని కన్ఫ్యూజన్ లోకి నెట్టేసింది. అలానే అనౌన్స్మెంట్ వచ్చిన రోజు నుంచి కూడా ఫ్యాన్స్ లో ఓ ఆలోచన ఉందంటున్నారు. అదే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో, మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని. కానీ వీటన్నింటికి ముందుగానే ఫుల్ స్టాప్ పెట్టి రిలీజ్ డేట్ ని సినిమా ఓపెనింగ్ రోజే జనవరి 9, 2026 అని తేల్చేశాడు డైరెక్టర్. కానీ ఇలా క్లారిటీగా అప్డేట్స్ వస్తున్నప్పటికీ ఫ్యాన్స్ లో మాత్రం ఈ సినిమాపై డౌట్ల మీద డౌట్లు పెరిగిపోతున్నాయి అంటున్నారు. అలానే సినిమాలో ఎన్టీఆర్ రోల్ పై కూడా పుకారు షికారు చేయటం వల్ల ఫ్యాన్స్ లో మరో డౌట్ మొదలైందంటున్నారు. అదే ఈ సినిమా టైటిల్ డ్రాగన్ అంటూ మొన్న ఆ మధ్య ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ అంటూ మరో ప్రచారం ఊపందుకుంది. సో డ్యూయల్ రోల్ తారక్ కి పెద్ద ఛాలెంజ్ కాదు, మామూలుగా అయితే అదే నిజం. కానీ ప్రశాంత్ నీల్ మూవీ విషయంలో మాత్రం ఎన్టీఆర్ కి ఊహించని ఛాలెంజ్ ఎదురు కాబోతుందంటూ మరో కొత్త ప్రచారాన్ని పెంచారు. వీటిలో ఏది నిజమో తెలియాలంటే అఫీషియల్ గా క్లారిటీ వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.